అండి ఇలా అయింది. మీరు కూడా చేసుకోండి. ఇది ఈజీగా అయిన వంట. ఇక చూడండి, మీకు గ్రేవీ కూడా వస్తుంది ఇందులో. మంచిగా చేసుకోండి, తినండి. తిని ఎట్లుందో కామెంట్స్ పెట్టండి. అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం చేసుకుపోయే వంట నీళ్లతోని కోడిగుడ్డు కూర. అది నీసు వాసన వస్తుందని మీరు అనుకుంటారు, కానీ నీసు వాసన అదేదో చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఉల్లిపాయ ఒకటి పెద్దది, కోడిగుడ్లు 3, నీళ్ళు 1 కప్పు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. మట్టి గిన్నె పెట్టుకుంటున్నాం. గిన్నె వేడైంది, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా వేగాక పసుపు, ఉప్పు వేద్దాం. చిన్న స్పూన్ అయితే 1 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు ఎక్కువ వేసుకుంటే నీసు వాసన అనేది రాకుండా మంచిగా ఉంటుంది. అరే మీ పెద్ద స్పూన్తో వేసుకుంటే 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఉప్పు తగినంత, మీకు ఎంత పట్టుద్దో అంత చూసేసుకోండి. నేను కూడా చూసేసుకుంటాను. తక్కువ అయితే మళ్ళీ చూసుకోవటం తర్వాత వేసుకొని మంచిగా ఇట్లా మగ్గించుకోవాలి. పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 చెంచా, చిన్న చెంచా. చూడండి, చెంచా వేసుకోండి. మీరు ఎక్కువ కూర చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మేము 3 గుడ్లు వేస్తున్నాం కదా, దాని దగ్గర సరిపోనేసాం. అన్నీ మంచిగా మగ్గినాయి. కారం వేసుకుందాం. ఈ చిన్న స్పూన్తో 2 చెంచాల కారం వేస్తున్నా. మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. మేము 2 స్పూన్లు వేసుకున్నాం. చూడండి, 2 స్పూన్లు వేసా. మాకు సరిపోద్ది ఇది. మీరు కావాలనుకుంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు, ఒక తక్కువ కారం కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇలా నూనె కూడా పైకి తేలేటట్టు ఇట్లా దగ్గరకు చేసుకున్నాక ఇప్పుడు నీళ్లు పోసుకోండి. నీళ్ళు పోస్తాను. ఇప్పుడు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుందాం. కుట్ట ఉడకాలి. అది ఉడికాక అప్పుడు గుడ్లు కొట్టుకుంటాం. గుడ్లు కొట్టేటప్పుడు చూపిస్తాం. చూద్దాం రండి ఎలా ఉందో. చూడండి, మంచిగా మసులుతుంది. ఇప్పుడు గుడ్లు కొట్టుకుందాం. చూడండి, మంచిగా కుట్ట ఉడుకుతుంది మంచిగా. ఇది తొందరగా ఇప్పుడు చూడండి, కుట్ట ఉడుకుతుంది. సిమ్లో పెట్టుకొని గుడ్లు కొట్టుకోవాలి. చూడండి, ఇలా కొట్టుకొని కదిలించొద్దు ఇట్లా.
3 గుడ్లు కొట్టుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మనం ఐలో పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఐలో పెట్టుకుంటే గుడ్లు కుట్టకుట్ట అనమాట, గుడ్లు చెదిరిపోతాయి. ఇట్లా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. మూత తీసి ఎలా ఉందో చూద్దాం. ఇగో చూడండి, మంచిగా ఉడికింది. ఇట్లా ఏ గుడ్డుకి ఆ గుడ్డు ఇగో చూడండి ఎలా ఉడికిందో. చూడండి మంచిగా ఉడికినాయి. ఇప్పుడు మసాలా వేసుకున్నాం. ఇంకా కొంచెం మీకు పులుసు ఎక్కువ వద్దనుకుంటే కొద్దిసేపు ఉంచుకోవచ్చు. పులుసు ఉంచుకోవాలనుకుంటే బంద్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. ఇట్లా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అయిపోయిందండి. ఇక బంద్ చేసుకుందాం. బంద్ చేసుకొని మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు అట్లా ఉంచుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఇగో దేనికి దానికే మంచిగా ఉడికినాయి. ఉడకబెట్టిన గుడ్లు ఎట్లా వచ్చినాయో అట్లా ఉడికినాయి మంచిగా. ఈరోజు నీళ్ళతోని కోడిగుడ్డు కూర మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. మా వంట మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు వీడియో మా 5 గంటలకు వచ్చుద్ది యూట్యూబ్లో. తప్పకుండా చూడండి, చూసి కామెంట్స్ పెట్టండి. మీకు ఏదైనా కావాలన్నా మేము చేసి పంపిస్తాం, చూపిస్తాం.